హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ కింద కమెంట్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ ని గురించి ఫస్ట్ ఫాలో అయిపోయి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మొత్తం చూసిన తర్వాత మీకు నా ఒపీనియన్ నచ్చితే అప్పుడే లైక్ చేయండి, లేకపోతే మీ ఇష్టము. అండ్ ఈ రోజు ప్రతి ఒక్క పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్క పాయింట్ కి నేను ఒక లాజిక్ వెతుక్కున్నాను. ఆ ముమైద్ ఖాన్ ప్లేస్ లో నన్ను కూర్చోబెట్టుంటే కూడా నేను ఈ పాటికి మంచి జడ్జ్మెంట్ ఇచ్చుంటానేమో అనేసి నాకు అనిపించింది. ఇప్పటి వరకు ఈ రోజు టాస్క్ అయితే ఆపేస్తున్నారు, రేపటికి జడ్జ్మెంట్ వస్తుంది అనేసి అన్నారు. మేబీ రేపు వీడియో చూపించిన తర్వాత జడ్జ్మెంట్ తీసుకుంటారేమో నాకు తెలియదు, లేకపోతే వీకెండ్ లో మాట్లాడతారేమో నాకు తెలియదు. ఈ రోజు ఆ ఇష్యూని అంత పెద్దగా చేసి బిగ్ బాస్ టీమ్ ఎందుకు చేసినారు, ఏం కథ అని చెప్పేసి నేను చెప్తాను. ఈ రోజు జరిగిన దాంట్లో బిందు తప్పులు కూడా ఉన్నాయి, వాళ్ళు రైస్ చేసిన పాయింట్స్ లో బిందు తప్పులు కూడా ఉన్నాయి, అఖిల్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మిస్టేక్ ఎవరిది ఎక్కువ ఉంది, అది ఎందుకు మిస్టేక్ కాదు, ఎందుకు మిస్టేక్ అని చెప్పేసి మాట్లాడతాను. అండ్ బిందు గురించి చెప్పాలి అంటే బిందు అని మాట్లాడిన ఆ ఆడా ఇష్యూ మీద భయంకరంగా గొడవ జరుగుతా ఉంది. సో ఆడా అనేది బిందు ఒకవేళ నిజంగానే ఆడా అనే ఉద్దేశంతో ఉన్న ఆడా అనే ఉద్దేశంతో అనకపోయినా బిందు తప్పు లేదు అని చెప్పేదానికి నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి. అది ఏమి అనేసి తెలుసుకునేదానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో లెంతీగా ఉంటే 1.25x కానీ 1.5x కానీ పెట్టి చూడండి. సో ఈరోజు స్టార్టింగే పంతం 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 నీదా నాదా హై అనే పాటతో స్టార్ట్ అయింది. సై సినిమా అది వచ్చినప్పుడు నేను 3rd క్లాస్ అనుకుంటా, దట్స్ మై ఫేవరెట్ మూవీ. ఆ తర్వాత అఖిల్ అజయ్కి చేద్దాం అనేసి అనుకున్నాడంట. మామూలుగా ఏది ఆ క్యాప్టెన్సీ ఇది, అఖిల్ వచ్చి అజయ్ని క్యాప్టెన్ చేద్దాం అనేసి అనుకున్నాడు. బట్ ఎక్కడ అజయ్కి ఇవ్వకపోతే జనాలందరూ బయాస్డ్ గా ఉన్నాడు అఖిల్ అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి మంచి పేరు పొందేదానికి కావాలనే అజయ్కి జ్యూస్ ఇచ్చినాడు అని చెప్పేసి మహేష్ విట్ట వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట బిందుతో. అప్పుడు బిందు వచ్చి అఖిల్ది చాలా చీప్ గేమ్ అనేసి చెప్పింది. అది ఏం అంత పెద్ద చీప్ గేమ్ కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. కొంతమందికి మనం ఏమన్నా చేసినా పర్వాలేదు, అవతల వాళ్ళతో మనం మంచి అనేసి పేరు తెప్పించుకోవాలనేసి ఉంటుంది. సో అఖిల్ ఆ గేమ్ ఆడున్నాడు అనేసి అనుకోవచ్చు. దానిలో చీప్ గేమ్ అనేంత అయితే ఏం లేదు బిందు చెప్పిన దానికి. దాని తర్వాత శ్రవంతి నామినేట్ చేసే లోపల చాలా ఫీల్ అయింది అనేసి అనింది. అంటే శ్రవంతిని నేను నామినేట్ చేశాను కదా అఖిల్, సో చాలా ఫీల్ అయింది. ఎంతైనా ఫ్రెండ్ నామినేట్ చేస్తే ఎవరైనా అట్లే ఫీల్ అవుతాడంటే అప్పుడు మహేష్ విట్ట ఉండి అన్న గేమ్ కోసం బంధాలు తెంచుకుంటాడు అనే పేరు రావాలి, అందుకని నన్ను అట్లా చేస్తాడు అనేసి అన్నాడు. మేబీ అది నిజంగానే అయి ఉండొచ్చు. అఖిల్ నిజంగానే వాళ్ళ ఫ్రెండ్స్ కి జ్యూస్ ఇచ్చి నామినేట్ కెప్టెన్సీ అవ్వకుండా చూసుకొని ఉండొచ్చు, శ్రవంతిని కావాలని నామినేట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే నేను బయాస్డ్ కాదు అనేసి నిరూపించుకునే దానికి చేసి ఉండొచ్చు. నాకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏమనిపించిందిరా అంటే, మా మమ్మీ మా స్కూల్ ప్రిన్సిపల్. మా స్కూల్లో మామూలుగా స్కూల్ ప్రిన్సిపల్ కూతురికి భయంకరమైన వాల్యూ ఇవ్వాలి, అందరు టీచర్స్ వచ్చి స్కూల్ ప్రిన్సిపల్ కూతురిని మాత్రం వదిలేస్తారు. బట్ ప్రతి ఒక్క టీచర్ నన్నే చూసి 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 పాయింట్అవుట్ చేసి నన్ను కొట్టేవాళ్ళు. మిగతా వాళ్ళని కొట్టకపోయినా ప్రిన్సిపల్ కూతురు కాబట్టి నన్ను కొట్టేవాళ్ళు. ఎందుకురా అంటే ప్రిన్సిపల్ కూతురు కాబట్టి నా కూతురికి మీరు స్పెషల్ అటెన్షన్ ఇస్తామనే మాట నాకు వద్దు, సో అందరితో ఈక్వల్ గా ట్రీట్ చేయండి, ఇంకా ఎక్కువ కొట్టండి అని చెప్పేసి మా మమ్మీని చెప్పి పెట్టింది. సో ఆ విధంగా అఖిల్ కూడా మనం పార్షియల్ గా ఉన్నాం ఫ్రెండ్స్ విషయంలో అనే పేరు నాకు రాకూడదని చెప్పేసి కావాలని శ్రవంతి నామినేట్ చేయడం, కావాలని ఈ అజయ్ కి జ్యూస్ ఇవ్వడం జరిగింది అనేసి నాకు అనిపిస్తుంది. ఈ విషయంలో నిజంగా అజయ్ కన్నా బిందుని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్ తప్పు చేసినా రైట్ చేసినా బిందు వచ్చి శివ కోసం భయంకరమైన స్టాండ్ తీసుకుంది. షీఈ్ అన్ అమేజింగ్ ఫ్రెండ్. ఇక్కడ నాకు అఖిల్ ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడనే స్టార్టింగ్ లో నేను ఒక పాయింట్ చెప్పున్నాను, అది సోహెల్ ఫ్రెండ్షిప్ చూసి చెప్పున్నాను. బట్ నౌ ఐఎమ్ టేకింగ్ మై పాయింట్ బ్యాక్. అఖిల్ ఫ్రెండ్షిప్ కోసం ఏమి చేసేది కాదు, అఖిల్ ఫ్రెండ్షిప్ కోసం ఏం చేయట్లేదు, వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయట్లేదు. బేసిక్ గా అఖిల్ కి చుట్టుపక్కల నేను ఎప్పుడు చెప్పినట్టు సలాం కొట్టే వాళ్ళు ఉండాలి, అఖిలే నంబర్ 1 అనే వాళ్ళు ఉండాలి. సో అజయ్ శ్రవంతి వాళ్ళందరూ అట్లా చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉన్నాడే కానీ అదైతే జెన్యూన్ ఫ్రెండ్షిప్ కాదు అనేసి నాకు అనిపించింది. నిజంగానే పార్షియల్ అనేసి అనుకోకూడదు జనాలు అని చెప్పేసి చేసినట్టు అనిపించింది. ఆ తర్వాత అఖిల్ వచ్చి లవ్ ఇస్ బ్యూటిఫుల్ ఫీల్ అనేసి అంటే అప్పుడు అశు వచ్చి బొక్కల ఫీలింగ్ స్టార్టింగ్ లో బాగుంటుంది, తర్వాత ఉండదంటే అవును నాకు బిందు లాగా అనేసి అంటే డూ యూ లైక్ హర్ అంటే నో ఐ లైక్ సంబడి ఎల్స్ అన్నాడు. మేబీ హీ లైక్స్ మోనల్, నాకు తెలీదు. దాని తర్వాత అశుతో ఉన్నాడు. నాకు ఈరోజు కళ వచ్చింది మార్నింగ్, ఎవరో అమ్మాయి ఫ్రాక్ వేసుకొని వచ్చిందంటే అమ్మాయి లేడీ గెటప్ప అంటే నీకేయాలి ఫస్ట్ లేడీ గెటప్, నువ్వు అమ్మాయి అబ్బాయి అర్థం కాదు అనేసి అన్నాడు. దానికి అశు భయంకరంగా ఫీల్ అయిపోయి లోపలిపోయి అలిగి ఏడస్తా ఉంది. ఇట్లాంటి జోక్స్ అశుకి చాలా కామన్. అశు హరి వీళ్ళంతా కామెడీ స్టార్స్ హ్యాపీ డేస్ ఏదో ప్రోగ్రామ్ లో ఇట్లాంటి పంచులే వేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏది చెప్పినా అంత క్యాజువల్ గా అంత జోవియల్ గా తీసుకునే అశు ఇప్పుడు ఏం మాట్లాడినా అఖిల్ ఏం మాట్లాడినా ఎందుకు అలిగిపోతా ఉంది అంటే అఖిల్ దగ్గరకు వచ్చి దాని తర్వాత బుజ్జకి ఇచ్చేది అశుకి నచ్చిందేమో, అందుకని అఖిల్ ఏం మాట్లాడినా అలుగుతుంది, ఏమన్నా మాట్లాడినా అలుగుతూనే ఉంటుంది. అఖిల్ కూడా ఎవరి దగ్గరికి పోను అని అశు దగ్గరికి పోను, అశు నాకు ఇంపార్టెంట్ కాదు అంటాడు, నేను పోయి ప్రతిసారి బుజ్జగించుకోలేను అంటాడు, మళ్ళీ పోయి బుజ్జగిస్తాడు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత శ్రవంతి వచ్చి, ఇది నాకు శ్రవంతి దగ్గర సుత్తంగా నచ్చలేదు. శ్రవంతి వచ్చి అఖిల్ తనని నామినేట్ చేస్తున్నాడు అనే ఒక ఉద్దేశంతో వచ్చి బిందు టీంతో కూర్చునింది. కూర్చోవడం వరకు అస్సలు ప్రాబ్లమే లేదు, కానీ అక్కడ కూర్చొనేసి
వాళ్ళందరికి బిందుకి అఖిల్కి ఆల్రెడీ ఒక రైవలరీ ఉందనేసి తెలుసు. అప్పుడు బిందు దగ్గరకు వచ్చి వాడిది ఏమన్నా ఉంటే మనం పట్టించుకోవాలా, వాడు మాత్రం మన ఎమోషన్స్ కి వాల్యూ ఇవ్వడు అనేసి చెప్పినింది. ఎందుకు చెప్పాలా? వాళ్ళ ఫ్రెండ్స్ తో, ఒకవేళ అజయ్తో చెప్పుకుంటుంటే శ్రవంతి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి చెప్పింది అనేసి అనుకోవచ్చు. బిందుతో వచ్చి చెప్పడం ఇస్ నాట్ ఎ రైట్ థింగ్. అండ్ బిందు కూడా ఒక మాట అనింది, ఆయనకు అందరూ చెంచాగిరి చేస్తా ఉన్నారు హౌస్ లో, అశు గాని అజయ్ గాని వీళ్ళందరూ అంటే అవును అన్నట్టు అనింది. ఆ మాట ఫస్ట్ ఫ్రెండ్ ఉండేటప్పుడు అననివ్వకూడదు. ఎంత నామినేట్ చేస్తున్నా కూడా అఖిల్తో వచ్చి డీల్ చేసుకోవాలి, కానీ బిందు వచ్చి మాట్లాడేటప్పుడు మాత్రం బిందు మాటల్ని అఖిల్ గురించి చెప్పేటప్పుడు ఎంకరేజ్ చేసి ఉండకూడదు శ్రవంతి. అక్కడ నాకు శ్రవంతి తప్పనేసి అనిపించింది. బట్ బిందు మాట్లాడిన పాయింట్ మాత్రం కరెక్ట్. నిజంగానే ఆ హౌస్ లో మిగతా వాళ్ళందరూ వాళ్ళు గేమ్ ఆడేదానికి వచ్చినారా లేకపోతే అఖిల్ని విన్నర్ చేసేదానికి వచ్చినారా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. దానికి నేను కొన్ని పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నా. ఆ పాయింట్స్ ఏమిరా అంటే, అఖిల్ ఏం మాట్లాడినా అఖిలే కరెక్ట్ అనేసి చెప్తారు. అఖిల్కి అగెన్స్ట్ గా ఒకరు మాట్లాడినా అంటే భయంకరంగా ఇంక వాళ్ళపైన రెచ్చిపోయి ఎగిరిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత అఖిల్ ఒకవేళ బాధపడతా ఉంటే హౌస్ అంతా అఖిల్ వైపు ఉంటుంది. అఖిల్ని ఎవరూ నామినేట్ చేయరు ఏ రీజన్ చెప్పి. మిగిలిన వాళ్ళని మాత్రం నాకు నీతో బాండింగ్ సరిగ్గా లేదు, నేను నీతో సరిగ్గా ఉండట్లేదు, మన ఇద్దరి మధ్యలో బాండ్ లేదని చెప్పేసి నామినేట్ చేస్తారు. అఖిల్తో ఎవరికి బాండ్ బాగుంది, ఎవరు బాగా మాట్లాడతారు? శ్రవంతి, అజయ్, అశు కాకుండా అఖిల్తో మంచి బాండ్ ఎవరికి లేదు. బట్ బాండింగ్ లేదు అనేసి ఒక రీజన్ చెప్పి ఎవరు నామినేట్ చేయరు. ఇంకొక థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అందరూ అన్ని పనులు చేస్తారు, బాత్రూమ్లు కడుగుతారు, ఇల్లు ఉడస్తారు, ఇల్లు తొడస్తారు, అంట్లు తోముతూ ఉంటారు, అన్ని చేస్తుంటారు. బట్ ఇప్పటి వరకు అఖిల్ కూరగాయలుగా చేసేది తప్ప నేను వేరే ఏ పని చేసేది చూడలేదు. ఎందుకు అఖిల్ వేరే పని ఇస్తే చేయడా, వేరే పనులు ఇవ్వకూడదా? అది ఏమో నాకు అర్థం కాలేదు. అందరూ అఖిల్ పెద్ద తోపులాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అఖిల్ ఎట్లో రన్నర్ కాబట్టి పోయిన సీజన్ లో అఖిల్ని పట్టుకొని వీళ్ళు కూడా టాప్ 5 పోవాలనేసి ఏమైనా ట్రై చేస్తుండేమో నాకు తెలియదు. కాబట్టి అఖిల్ ఏం చేసినా అఖిలే నెంబర్ 1 అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు. అది నాకైతే యాక్చువల్లీ ఇష్టం లేదు. ఆ తర్వాత ముమైత్ ఖాన్ రీఎంట్రీ అనమాట. ఇది యాక్చువల్లీ వాళ్ళిద్దరికి ఒక సెగ్మెంట్ ఇచ్చున్నారు టాస్క్. ఈ సెగ్మెంట్ అది మాత్రం నాకు అఖిల్ బిహేవియర్ చాలా బాగా నచ్చునింది. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవని ఒక సెగ్మెంట్ లాగా క్రియేట్ చేసి బిందుకి అఖిల్కి డివర్స్ అయింది. సో ఎవరి వల్ల డివర్స్ అవుతోంది అని చెప్పేసి వాళ్ళ సైడ్ టీము వీళ్ళ సైడ్ టీము అందరు దాని మీద పాయింట్స్ పెట్టాలన్నమాట. సో ఈ టాస్క్ వచ్చినప్పుడు అఖిల్ వచ్చి నటరాజ్ మాస్టర్తో చెప్తున్నాడు, మా ఇద్దరిలో గొడవ నేనే వదిలేసినాను మాస్టర్, ఏంది మాస్టర్ ఇదంతా, ఈ గొడవ ఇంత పెద్ద చేసేది, నాకైతే ఈ గొడవ ఇట్లా తీసుకోవడం ఇష్టం లేదు మాస్టర్, ఈ సెగ్మెంట్ అంతా క్రియేట్ చేసేది అని అన్నాడు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. వాళ్ళిద్దరు ఉందా లేదా గొడవ వాళ్ళు తీసేసుకుంటారో పెట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం. కానీ బిగ్ బాస్ వాళ్ళు దాన్ని ఒక సెగ్మెంట్ లాగా చేస్తున్నారు. ఈ రోజు మనకి లైవ్ లో యాక్చువల్లీ ఇది 1 hour ఎపిసోడ్ లో మీకు 45 minutes బిందుని టార్చర్ చేసింది కనిపిస్తుంది. బట్ ఈ రోజు దగ్గర 4 to 5 hours బిందుని టార్చర్ చేస్తానే ఉన్నారు, హరాస్ చేస్తానే ఉన్నారు, బిందు మీద పాయింట్స్ మాట్లాడుతూనే ఉన్నారు. బిందు గురించి ఎవరైనా పాజిటివ్ గా మాట్లాడితే దానికి ఆపోజిట్ గా మాట్లాడుతూనే ఉన్నారు. హేట్రెడ్ పాయింట్స్ అంతా చెప్తానే ఉన్నారు. లేని పాయింట్స్ ఉన్న పాయింట్స్ అన్ని కలిపి కొట్టి అర్చి భయంకరమైన హరాస్మెంట్ చేస్తున్నారు. బిందుని భయంకరంగా కార్నర్ చేస్తున్నారు అనేసి అనిపించింది ఈరోజు టాస్క్ ఇచ్చింది. బట్ బిగ్ బాస్ వాళ్ళు ఈ టాస్క్ ఇచ్చిందే బిందుకు హైప్ ఇచ్చేదానికి అనేసి అనిపించింది. ఎందుకంటే బేసిక్ గా బిగ్ బాస్ లో ఒకరు కార్నర్ అయినారంటే వాళ్ళే ఖచ్చితంగా విన్నర్ అయిపోతారు. సీజన్ 2 లో కౌశల్ని చూసినాము, కౌశల్ విన్నర్ అయిపోయినాడు. సీజన్ 1 లో తమిళ్లో ఓవియా నట్లే అందరూ ఓవియా తప్పు లేకపోయినా కూడా కార్నర్ చేస్తున్నారు కాబట్టి ఓవియా విన్నర్ అయిపోయింది. ఇక్కడ కూడా బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు బిందు తప్పు లేదని, కానీ కావాలని ఇట్లాని ఒక సెగ్మెంట్ పెట్టి జనాలందరూ బిందుకు అగెన్స్ట్ గా ఉంటారు. ఎందుకంటే అఖిల్కి అందరూ వత్తాసు పలుకుతూ ఉంటారు అనేది తెలుసు కాబట్టి అట్లాంటి ఒక టాస్క్ ఇచ్చి బిందుకు అగెన్స్ట్ గా అందరినీ మాట్లాడించి బిందుని కార్నర్ చేసి బిందుని హరాస్ చేసి ఈ రోజు టాస్క్ తో బిందు విన్నర్ కి ఛాన్స్ కొట్టేసింది అనేలాగా చూపించున్నారు. విన్నర్ కాకపోయినా ఫర్ సమ్ రీజన్ ఇంకా 40-50 రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఏమన్నా అయినా కూడా ఈ రోజు ఎపిసోడ్ వల్ల బిందు టాప్ 5 గ్యారంటీ, టాప్ 3 ఇంకా గ్యారంటీ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అసలు బిందు కాబట్టి ఆ ప్లేస్ లో అంత స్ట్రాంగ్ గా ఉంది. మేబీ హర్యానా ఉంటే కూడా అంత స్ట్రాంగ్ గానే ఉంటుంది. కానీ వేరే ఎవరున్నా కూడా బిందు ప్లేస్ లో ఏడ్చి కుల్లి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింటారు. బట్ బిందు నిన్నటి నుంచి ఈ రోజు వరకు చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. దట్స్ అన్ అమేజింగ్ థింగ్ ఫ్రమ్ బిందు. ఆ తర్వాత ఫస్టే వచ్చి నువ్వు ఆడా అనే దానికి నేను అలా అనలేదు. తన స్లాంగ్ అట్లుంటుంది, నేను తిన్నా, నేను చెయ్యా, నేను చెప్పా అట్లుంటుంది కాబట్టి ఆడా అనేసి అన్నాను. కానీ తనని నేను పాయింట్అవుట్ చేసి బ్యాడ్ గా చెప్దామనేసి మాత్రం నేను ఆడా అనలేదు. తన స్లాంగ్ నాకు అట్లా రిజిస్టర్ అయింది, నేను అట్లా అన్నాను అంతేగాని నువ్వు ఆడా అనేసి అన్నాను. కానీ నువ్వు ఆడవాడివి, నువ్వు ఆడపిల్లోడివి, మగపిల్లోడివి కాదు అన్నట్టు నేను పర్సనల్ అటాక్ అయితే చేయను అనేసి అనింది. ఇక్కడే యాక్చువల్లీ బిందు ఒక పాయింట్ కానీ చెప్పుకుంటే వాళ్ళందరూ నోరు మూసుకునేసి ఉంటారు. బట్ ఆ పాయింట్ తనకి రాలేదు. అక్కడ ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు ఆ పాయింట్ ఎక్కించున్నా బాగుండేది. బట్ ఆ కన్ఫ్యూజన్ లో వాళ్ళకి రాలేదేమో. ఇక్కడ బిందు 2 points, 2 scenarios లాగా చెప్తా. ఫస్ట్ బిందు వచ్చి నిజంగానే నువ్వు అస్సలు ఆడా, నువ్వు ఏది ఆడా అని చెప్పింది.
ఈ పిల్లోడి పేరేమి అఖిల్ వచ్చి నేను సేఫ్ ఆడా అన్నాడు కాబట్టి దాన్ని ప్రొవోక్ చేసుకుంటా అనింది. కానీ బిందు ప్రొవోకింగ్ టైపే. పక్కన వాళ్ళంటే నేను మూసుకొని కూర్చునే టైపు అనేలాగా బిందు ఉండదు. నువ్వు అన్నావంటే నేను తిరిగి అంటాను అంతే, నువ్వు అనిన దానికి నేను డబుల్ అంటా అనే టైప్ బిందు. దట్స్ సో రైట్, అదేం తప్పు బిహేవియర్ కాదు. నువ్వు ఏమన్నా నేను పడాలా, అఖిల్ ఏమన్నా మిగిలిన వాళ్ళందరూ పడతా ఉన్నారు కాబట్టి బిందు కూడా పడాలా అనే రూల్ లేదు. సో తను అనిన దానికి రివర్స్ లో నేను ఆడా, నువ్వు ఆడా, నువ్వు అసలు ఏమి ఆడా అనేసి చెప్పడం అది ఫస్ట్ థింగ్. అట్లా ఆ పాయింట్ లో అనడం తప్పు కాదు. సెకండ్ థింగ్, నువ్వు ఆడా అనేసి నిజంగానే నువ్వు ఒక ఆడపిల్లవి, నువ్వు మగాడివి కాదు అనేసి అంటే కూడా అది ఏం తప్పు అయిపోయిందో నాకు అర్థం కాలే. అంటే నువ్వు ఒక ఆడదానివి అంటే ఆడవాళ్ళంతా చీపా? అంటే నేను ఆడవాళ్ళతో పోల్చకూడదా? ఆడవాళ్ళంత సహనం ఉంది అనేసి అనుకోవచ్చు కదా, ఆడవాళ్ళంత గొప్పతనం ఉంది అనేసి అనుకోవచ్చు కదా. మీ అమ్మ కూడా ఆడదే, నువ్వు చేసుకునేది ఇంకో ఆడదాన్ని, మగవాణి చేసుకోవు కదా. సో ఆ విధంగా ఆడా అనిందేమో నిజంగానే, అది ఏం తప్పు. ఈ రోజు మార్నింగ్ అఖిల్ వచ్చి అశ్విని నువ్వు మగానా ఆడనా అనేసి నాకు అర్థం కాదు అన్నాడు. ఒకవేళ మగ అంటాడు, ఆడపిల్లకాయలకి కొంతమంది మగోళ్ళలాగా బిహేవ్ చేస్తుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనేసి అంటారు. మగోళ్ళలాగా బిహేవ్ చేస్తుంది అనేసి చెప్తే గ్రేట్ మగోడు, ఆడదానిలాగా ఉన్నావంటే అది గ్రేట్ కదా. అది ఏంది, అది ఏ విధంగా నాకు అర్థం కాలేదు. సో ఒకవేళ నిజంగానే బిందు ఆడా అనేది ఆడ ఉద్దేశంతో అన్నా అనకపోయినా బిందు తప్పు ఈ విషయంలో సుత్తంగా లేదు. అసలు బిందు తప్పే లేదు. ఒక చిన్న పాయింట్ కి బిందుని తిప్పి తప్పు లేని దానికి బ్లేమ్ వేస్తా ఉండే, దాని వల్ల ఖచ్చితంగా బిందు టాప్ 3కి వెళ్ళిపోతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఓకే, ఇంకా ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ వచ్చి ఎగిరెగిరి మాట్లాడుతూ ఉన్నాడు బిందుతో. అసలు బిందు నిజంగా భలే ఓపిక పట్టి తీసుకునింది. ప్రతి ఒక్కరు అరుస్తా ఉన్నా కూడా చాలా నెమ్మదిగా నవ్వుతూనే ఉండింది కంటిన్యూస్ గా 4 hours. లాస్ట్ లో కొంచెం కూల్ లూజ్ అయింది కానీ షీ వాజ్ వెరీ స్పోర్టివ్ అంటే నిజంగా చాలా భరిస్తూ ఉండింది అనమాట. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అబౌట్ బిందు. నటరాజ్ మాస్టర్ నిజం లైఫ్ లోనే లాయర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. నటరాజ్ మాస్టర్ చాలా అన్యాయం చేస్తున్నాడు. ఆ విషయం కూడా నేను చెప్తా ఇక్కడ. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ అగ్రెసివ్ గా బిందుతో అరుస్తా ఉంటే అప్పుడు శివ వచ్చి నా క్లయింట్ తో మీరు అరుస్తా ఉన్నారు అనేసి అంటే బయటికి పోతావా శివ అనేసి అనింది. ముంబై కూడా కంటిన్యూస్ గా అఖిల్ వాళ్ళ టీంకే సపోర్ట్ గా ఉంది. ఒకవేళ శివ వచ్చి నటరాజ్ మాస్టర్ మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ టీం వాళ్ళు కానీ ఏదైనా పాయింట్స్ మాట్లాడేటప్పుడు శివ వచ్చి ఒక పాయింట్ మాట్లాడితే శివ నువ్వు బయటికి పోతావా, నువ్వు కోర్టుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, యూఆర్ నాట్ ఎ గుడ్ లాయర్, ఇట్లా మాట్లాడుతూ ఉంది. ఇదే శివ మాట్లాడేటప్పుడు కానీ బిందు మాట్లాడేటప్పుడు కానీ నటరాజ్ మాస్టర్ ఎగిరినా, అక్షు ఎగిరినా, అఖిల్ ఎగిరినా వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. చాలా పార్షియాలిటీ చూపిస్తా ఉంది. దట్స్ కాల్డ్ పార్షియల్ బిహేవియర్. ముమైత్ చేసింది అండ్ నిన్న నటరాజ్ మాస్టర్ కూడా చేసింది పార్షియల్ బిహేవియర్. అజయ్ మధ్యలో వచ్చి ఒక పాయింట్ మాట్లాడాడు అనమాట బిందు గురించి. బిందు పార్షియల్ గా ఉంటుంది, ఫ్రెండ్స్ తో పార్షియల్ గా బిహేవ్ చేస్తుంది, బట్ అఖిల్ అయితే అట్లుండడు అని చెప్పేసి తేజు అజయ్ ఇద్దరు మాట్లాడినారు. అఖిల్ వచ్చి నిన్న ఫ్రెండ్ నే నామినేట్ చేసినాడు, మొన్న వచ్చి కెప్టెన్ అవ్వకూడదని తప్పు చేసినాడు అని చెప్పేసి అజయ్కే జ్యూస్ ఇచ్చినాడు, బట్ బిందు అట్లా ఉండదు, పార్షియల్ గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్స్ తో అనేసి అంటే అప్పుడు అజయ్ వచ్చి నువ్వేమన్నావు బిందు నాతో, నేను శివ ఉంటే నువ్వు శివాకే సపోర్ట్ చేస్తానన్నావు కదా అనేసి అన్నారు. అవును నేను శివాకే సపోర్ట్ చేస్తా అంటే ఓ దేర్ గోస్ పార్షియల్ బిహేవియర్ అని చెప్పేసి వాళ్ళ పాయింట్ కూడా పెట్టకుండా క్లాప్స్ కొట్టేస్తున్నారు. సో ఫ్రెండ్ ఇప్పుడు 10 మంది ఉండేటప్పుడు ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేయడం పార్షియల్ బిహేవియర్ కాదు, దట్స్ కాల్డ్ అ సపోర్ట్. నిన్న నటరాజ్ మాస్టర్ చేస్తున్నారు చూసినావా, బిందు వేరే వాళ్ళందరూ ఉన్నప్పుడు బిందుని నామినేట్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ ని సైడ్ చేసేసి, అండ్ ఒక హర్యానా చేసింది కదా, హర్యానాకి సంచాలక్గా ఇచ్చినప్పుడు తన ఫ్రెండ్ నటరాజ్ మాస్టర్ తో డీలింగ్ పెట్టుకునింది కాబట్టి నటరాజ్ మాస్టర్ ని సేవ్ చేసి మిగిలిన అందరినీ సైడ్ చేయడం, దట్స్ కాల్డ్ పార్షియల్ బిహేవియర్. ఈ రోజు ముమైత్ చేసింది, నిన్న నటరాజ్ మాస్టర్ చేసింది, మొన్న హర్యానా చేసింది, దట్స్ కాల్డ్ పార్షియల్ బిహేవియర్. ఒకవేళ నిజంగానే అజయ్ అండ్ శివ ఇద్దరు కెప్టెన్సీ కూర్చుని బిందు నార్మల్ కంటెస్టెంట్ కాకుండా సంచాలక్ అయి ఉండి అప్పుడు శివాకి కెప్టెన్సీ ఇచ్చుంటే దాన్ని పార్షియాలిటీ అనేసి చెప్తారు. ఏ పాయింట్స్ లేకుండా శివాకి ఇచ్చుంటే, ఫ్రెండ్ గా ఉండి శివాకి సపోర్ట్ చేయడం పార్షియల్ బిహేవియర్ కాదు. వాళ్ళు ఆ పాయింట్స్ పెట్టలేకపోయినారు. ఈ రోజు బేసిక్ గా హైయెస్ట్ విన్నింగ్ పాయింట్స్ బిందు దగ్గరే ఉండింది, బట్ సరిగ్గా వాదించే వాళ్ళు లేరు, సరిగ్గా వాదించలేదు. శివ యాక్చువల్లీ ప్రతి టాస్క్ చాలా బాగా చేస్తారు కానీ బిందు శివ కోసం ఎట్లయితే స్టాండ్ తీసుకొని 100% పాయింట్స్ శివనే గ్రేట్ గొప్ప అని ఎట్లయితే మాట్లాడి స్టాండ్ తీసుకుంటుందో ధైర్యంగా, శివ అంత ధైర్యంగా మాట్లాడలేకపోయినాడు బిందు కోసం అని చెప్పేసి నాకు అనిపించింది. ఈ టాస్క్ లో అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అయినాడు శివ మాత్రం, ఒక్క పాయింట్ కూడా సరిగ్గా మాట్లాడలేదు. వేర్ బిందులో తప్పు లేకపోయినా బిందు సైడ్ చాలా విన్నింగ్ పాయింట్స్ ఉన్నా కూడా శివ మాట్లాడలేకపోవడం వల్ల బిందు వాళ్ళ టీం కొంచెం వీక్ గా కనిపించింది అంతే. ఆ తర్వాత బిందు వచ్చి అఖిల్ చుట్టూ ఫ్రెండ్స్ ఉండాలి, ప్యాంపరింగ్ ఉండాలి అనేసి చెప్తా ఉండింది అనమాట. అక్కడ ఆ విషయం చెప్తా ఉండింది. దాని తర్వాత అజయ్ వచ్చి FUCKING గేమ్ అన్నాడు, కింగ్ గేమ్ అన్నాడు, అప్పుడు అఖిల్ స్టాప్ చేయలే అనేసి అనింది బిందు. అదైతే కరెక్ట్ పాయింట్ కాదు. బిందు పెట్టిన పాయింట్ దట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. దానికి శివ మాట్లాడింది కూడా నాట్ ఎట్ ఆల్ రైట్. ఎందుకంటే అజయ్ మాట్లాడింది FUCKING గేమ్
ఓకే, అది నిజంగానే పెద్ద పాయింట్. వీళ్ళు ఆడా అనే ఇష్యూనే ఇంత పెద్ద ఇష్యూ చేస్తే ఆ AFUCKING అనే దానికి వాళ్ళు ఇంకా పెద్ద ఇష్యూ చేయొచ్చు. బట్ వాళ్ళు దాన్ని పెద్ద ఇష్యూ చేయలేదు. ఆ వర్డ్ ఆ కాన్వర్సేషన్ జరిగేటప్పుడు అఖిల్ ఉన్నా కూడా స్టాప్ చేయలే అని చెప్పింది బిందు. ఊరికే అది బ్యాడ్ గా ఏదో ఒక పాయింట్ చెప్పాలి కాబట్టి చెప్పినారనేసి అనిపించింది. బట్ నిజంగా ఆ టైంలో అయితే అఖిల్కి తెలీదు. పాపం అఖిల్ అప్పటికే ఫీల్ అయిపోయి లోపల కూర్చొని ఏడస్తా ఉన్నాడు. ఇక్కడ ఆ కాఫీ రూమ్ లోనే కూర్చొని ఏడస్తా ఉన్నాడు. అంతేగాని వచ్చి బయట ఆ టైంలో లేడు. ఒకవేళ ఉన్నా కూడా అఖిల్ ముందరే అజయ్ FUCKING అనేసి మాట్లాడున్నా కూడా అఖిల్ ఏం చేస్తున్నాడు. బట్ నిజంగా అయితే అఖిల్ అక్కడ లేడు. దాని తర్వాత అఖిల్ వచ్చి అక్కడ బోన్ లో నిలబడిన తర్వాత బిందు శివ కెప్టెన్ అవ్వాలి అనేసి అన్నప్పుడు శివ కోసం మాట్లాడకుండా నా మీద పర్సనల్ అటాక్ చేసింది అనేసి అన్నాడు. బట్ ఇక్కడ ఈ విషయంలో అఖిల్ మీద బిందు పర్సనల్ అటాక్ చేయలేదు. అఖిలే బిందుని అనవసరంగా పర్సనల్ గా రెచ్చగొట్టినాడు. నేను క్యాప్టెన్సీ చాలా సీరియస్ గా తీసుకుంటానండి అంటే, అవునా నువ్వు ఎన్నిసార్లు క్యాప్టెన్ అయినావు అని ఇప్పటివరకు అవ్వలేదు కదా అన్నట్టు అఖిలే ఫస్ట్ బిందు గేమ్ గురించి మాట్లాడినాడు. శివ గురించి క్యాప్టెన్సీ గురించి బిందు మాట్లాడుతూ ఉంటే బిందు క్యాప్టెన్సీ కంటెండర్ ఎన్నిసార్లు అయిందని చెప్పేసి అఖిలే తన గురించి లాగినాడు. దాని తర్వాత ఫ్రెండ్స్ విషయంలో కూడా నీ ఫ్రెండ్ నీకు ఏదన్నా ఇచ్చి లైక్స్ ఇచ్చి నువ్వు గేమ్ ఆడేది కాదు, నీ సొంతంగా నువ్వు ఆడాలి, అప్పుడు నువ్వు గేమ్ ఆడినట్టు అనేసి బిందుని పర్సనల్ గా తీసుకొచ్చిందే అఖిల్. అప్పుడు బిందు నన్ను ఎవడన్నా అంటే నేను కామ్గా కూర్చోను కదా, అట్లే బిందు కూడా కామ్గా కూర్చోకుండా నువ్వు నన్ను అనేది ఏంది, నువ్వు ఫ్రెండ్స్ లేకపోతే హౌస్ లో బతకలేవు అని చెప్పేసి రివర్స్ లో వేసింది. మామూలుగానే రెచ్చగొట్టే బిహేవియర్ ఉండే బిందు ఒకడు వచ్చి రెచ్చగొడతా ఉంటే మూసుకొని ఉండదు, తిరిగి ఖచ్చితంగా ఇచ్చి పాడేస్తుంది. అట్లా ఇచ్చి పాడేసింది అంతే. దీంట్లో అయితే మాత్రం అఖిల్ తప్పే. దాని తర్వాత అజయ్ ఆ వర్డ్ అన్నప్పుడు ఓకే, ఈ పాయింట్ లో అజయ్ FUCKING అనింది, దట్స్ నాట్ ఎ రైట్ థింగ్. ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏమిరా అంటే ఇంకొక పాయింట్, బిందు వాళ్ళ సైడ్ ఏం తప్పుందిరా అంటే నిజంగా మొత్తం ఇష్యూస్ అంతా సార్ట్ అయిపోయినాయి. మొన్న మార్నింగ్ అఖిల్ బిందు ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకొని ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేసేసుకున్నారు, ఆ ఆడ అనే ఇష్యూని. అది సార్ట్ అవుట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ బిందు వచ్చి నామినేషన్స్, నేను స్వాప్ అవ్వాలి నామినేషన్స్ అన్నప్పుడు వేరే ఎవరి పేరైనా చెప్పుంటే బాగుండేది. బట్ బిందునే ఫస్ట్ అఖిల్ పేరు స్వాప్, ఐ వాంట్ టు నామినేట్ యూ అఖిల్ అని చెప్పేసి బిందునే అఖిల్ని నామినేట్ చేసింది. వదిలేయాలి అన్నప్పుడు వదిలేసుకుని ఉండాలి, బట్ బిందునే అఖిల్ని నామినేట్ చేసింది. అక్కడికి వచ్చిన తర్వాత అఖిల్ వచ్చి నన్ను నామినేట్ చేస్తున్నాడని చెప్పేసి అంటా ఉన్నారు. యాక్చువల్లీ నామినేషన్స్ అనేది పర్సనల్ అటాక్ అనే విషయమే కాదు. బట్ నటరాజ్ మాస్టర్ వచ్చి అక్కడ తీసింది ఏమరా అంటే బిందు అఖిల్ని 3 times నామినేట్ చేసింది, దట్స్ కాల్డ్ పర్సనల్ అటాకింగ్. బట్ అఖిల్ ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు. నిన్న బిందు ఇట్లా స్వాప్ చేస్తాననేసి అంటే తిరిగి స్వాప్ చేస్తానేసి అన్నాడు, దట్స్ సో రైట్. నిజంగానే చెప్పాలి అంటే అఖిల్ ఈ విషయంలో అయితే తప్పులేదు, ఈ విషయంలో బిందుదే తప్పు ఉంది. ఎందుకురా అంటే అన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఐ వాంట్ వచ్చి నామినేట్ యూ అనేసి అంటే ఎవరికైనా మండుతుంది. అట్లాంటప్పుడు నేను నామినేట్ చేసి ఉంటా కదా ఫస్టే అనేసి చెప్పి అఖిల్కి కూడా అనిపిస్తుంది. సో ఈ విషయంలో అయితే బిందుదే తప్పు, అఖిల్ తప్పు అయితే అసలు లేదు. బట్ నామినేట్ చేయడం మాత్రం పర్సనల్ అటాకింగ్ కాదు. అఖిల్ నిజంగానే ప్రతిసారి బిందుతో గొడవైనప్పుడు బిందు వచ్చి అఖిల్తో మాట్లాడదు, అఖిలే పోయి బిందుతో మాట్లాడతాడు. నేనే చెప్పున్నా ఎవరి దగ్గర పోయి ఏమీ మాట్లాడి సారీ చెప్పని అఖిల్, హమీదా విషయంలో కూడా సారీ చెప్పను అఖిల్, బిందుతో మాత్రం ఏమి లేకపోయినా పడి సారీ చెప్పి కలుపుకుంటా ఉన్నాడు ప్రతిసారి అని చెప్పేసి నేనే అన్నాను. బిందు అంత హేట్ చేస్తాను కూడా అఖిల్ నవ్వుకుంటా బిందుతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేనే చెప్పాను. సో ఈ విషయంలో మాత్రం బిందుదే తప్పు. నిజంగా అఖిల్ అయితే బిందుతో మాట్లాడేదానికి చాలాసార్లు ట్రై చేస్తున్నాడు. బట్ ఇక్కడ బిందు చెప్పిన పాయింట్ ఏమిరా అంటే మొన్న సండే నేను అఖిల్తో డీల్ చేసుకున్న తర్వాత వాళ్ళు నేను నామినేషన్స్ లో అఖిల్ నన్ను నామినేట్ చేయకూడదని చెప్పేసి డీల్ చేసుకున్నా అనేసి అన్నారు. సో ఆ విషయంలో నేను హర్ట్ అయినా అనేసి చెప్పింది. బట్ అది ఎక్కడో నాకు కవర్ డ్రైవ్ లాగా అనిపించింది. అది ఫస్ట్ టైం పోయి బిందు మాట్లాడింది కానీ మిగిలిన టైమ్స్ లో అంతా అఖిలే మాట్లాడినాడు బిందుతో. దాని తర్వాత అశు వచ్చి మాట్లాడింది. అశు వచ్చి అద్భుతంగా మాట్లాడింది. పాయింట్స్ మాత్రం అశు మాట్లాడిన పాయింట్స్ కి శివ దగ్గర కానీ ఆ టీంలో కానీ ఒక్కరికి కూడా ఆన్సర్ లేదు. ఒక్కరు కూడా తిరిగి అశుతో మాట్లాడలేకపోయినారు. అశు పాయింట్స్ చాలా కరెక్ట్ గా మాట్లాడింది, చాలా డామినేటింగ్ వాయిస్ తో మాట్లాడింది, ఓవర్లాప్ చేస్తా ఉండింది. బట్ షీ టుక్ అన్ అమేజింగ్ స్టాండ్ ఫర్ అఖిల్ అని చెప్పేసి నాకు అనిపించింది. అక్కడ నిజంగా నటరాజ్ మాస్టర్ కాకుండా అశుని కానీ నిలబెట్టుంటే మిగిలిన వాళ్ళ దగ్గర అసలు పాయింట్స్ ఏ ఉండవేమో అన్నట్టు మాట్లాడింది. అశు అమేజింగ్, లైక్ చాలా చాలా బాగా మాట్లాడింది. దాని తర్వాత సెకండ్ పాయింట్ అఖిల్ బ్యాచ్ తీసింది వచ్చి బిందు అన్నం ప్లేట్ విసిరేసింది అని చెప్పేసి అది రూట్ బిహేవియర్ అని చెప్పేసి అన్నారు. దట్స్ సో రైట్. నిజంగానే ఆ సైడ్ అఖిల్ వాళ్ళకే విన్నింగ్ పాయింట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్లేట్ ఇసిరేసినా ఏం వేసినా అట్లా పెట్టినా ఏం చేసినా మీ అమ్మా నాయన దగ్గర నువ్వు కోపం వచ్చినప్పుడు అట్లా చేస్తే అమ్మా నాయన తీసుకుంటారేమో కానీ బిగ్ బాస్ హౌస్ లో అవతల కంటెస్టెంట్స్ నువ్వు అట్లా ప్లేట్ ఇసిరేస్తే తీసుకోరు. సో అట్లా ప్లేట్ ఇసిరేసింది 100 to 100% బిందుదే తప్పు. బట్ ఆ తర్వాత రోజే పోయి సారీ చెప్పిందంట, నేను అట్లా చేసి ఉండకూడదు అని చెప్పేసి సారీ చెప్పింది కాబట్టి దాన్ని అక్కడితో ఎండ్ చేసి ఉండాలి. బట్ ఇక్కడ ఏదో వాళ్ళు ఒక సెగ్మెంట్ తీసినారు కాబట్టి ఆ పాయింట్ తీసుకొని మాట్లాడినారు. ఆ పాయింట్ లో ఆ టీం వాళ్ళు ఎంత వాదించినా కూడా అది బిందుదే తప్పు.
దాని తర్వాత అఖిల్ ఒక పాయింట్ ఇస్తున్నాడు, నువ్వు పక్కనోళ్ళని కన్నింగ్ అంటావు, సైకాటిక్ అంటావు, నువ్వు ఎట్లా వాళ్ళని డిఫేమ్ చేస్తావు, కన్నింగ్ సైకాటిక్ అనేది వాళ్ళని డిఫేమ్ చేసినట్టు కదా, నువ్వు ఆ పాయింట్స్ అనకూడదు కదా అనేసి అన్నారు. బట్ ఇక్కడ మాత్రం అఖిల్ది 100% తప్పు, నటరాజ్ మాస్టర్ది కూడా 100% తప్పు. ఎందుకంటే అఖిల్ నటరాజ్ మాస్టర్ ఇద్దరు కలిసి వాళ్ళని డిఫేమ్ చేసినారు అనేసి అంటే, నటరాజ్ మాస్టర్ వచ్చి ఎన్నిసార్లు బిందుని నువ్వు అందరినీ బ్యాక్ చేసేదానికే ఉన్నావు, నువ్వు ఎప్పుడు అందరినీ ప్రొవోక్ చేసి వాళ్ళలోని బ్యాక్ సైడ్ తీయాలనేసే ఉన్నావు, నువ్వు అన్ట్రస్ట్ వర్తి అండ్ మ్యానిపులేటివ్ టైప్ అని చెప్పింది. కన్నింగ్ సైకాటిక్ అనేది అంత డిఫేమింగ్ వర్డ్స్ అయితే, అన్ట్రస్ట్ వర్తి అండ్ మ్యానిపులేటివ్, అందరినీ రెచ్చగొడతావు, అందరిలో బ్యాడ్ తీసుకొస్తావు అనేది అది కూడా డిఫేమింగే. సో బిందు అప్పుడు తీసుకున్న స్టాండ్ మాత్రం కరెక్ట్, బట్ ఎవరు ఎక్కువ మాట్లాడలేదు ఆ పాయింట్ గురించి. ఎందుకో అసలు కంప్లీట్ ఫేవర్ అఖిల్ సైడే ఉంది. బిందు సైడ్ పాయింట్స్ ఉన్నా కూడా అఖిల్ సైడే ఫేవర్ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ జడ్జ్మెంట్ అంతా. నిజంగానే అఖిల్ కానీ జడ్జ్మెంట్ వచ్చి అఖిల్ వాళ్ళ టీంకే క్యాప్టెన్సీ వచ్చిందంటే మాత్రం బిందు ఖచ్చితంగా విన్నర్ అంతే. ఈ రేపొద్దున వాళ్ళకి వీడియో చూపించి వాళ్ళందరూ రియలైజ్ అయ్యి బిందుతో పోయి సారీ చెప్పి బిందు వాళ్ళ టీమ్ కి విన్నింగ్ ఇచ్చినారంటే అప్పుడు దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ అఖిల్ టు బీ ఇన్ టాప్ 5 ఆర్ టాప్ 3 ఆర్ వాట్సో ఎవర్. కానీ రేపు కానీ విన్నింగ్ అఖిల్ టీమ్ కి ఇచ్చి బిందు తప్పు లేకపోయినా బిందు మీద నింద పడిందంటే బిందు విన్నర్, రాసి పెట్టుకోండి అంతే. సో అక్కడ బిందు ఏమనిందంటే, మీరు నన్ను మ్యానిపులేటివ్ అనేది, నన్ను బ్యాడ్ బిహేవియర్ అనేది, రూడ్ బిహేవియర్ అనేది, నేను అందరినీ డిఫేమ్ చేస్తా అని చెప్పేది మాత్రం మీరు నన్ను డిఫేమ్ చేసినట్టు కాదు, నేను వచ్చి మిమ్మల్ని సైకాటిక్ కన్నింగ్ అంటే మీకు డిఫేమ్ చేసినట్టు అనేసి అనేది. దట్స్ సో నైస్. అది నిజంగానే సూపర్ పాయింట్. అండ్ నటరాజ్ మాస్టర్ వచ్చి బిందు ఇట్లా ప్లేట్ ఇసిరేసిన తర్వాత ఇట్లా పెట్టి అని ఎక్స్ప్రెషన్ ఇచ్చిందని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు. అదంతా డావ్, అట్టర్ ఫ్లాప్, మొత్తం క్రియేటివ్ స్టోరీ, వీళ్ళే రాసుకున్నారు ఆ స్టోరీ అంతా. బిందు ఊరికే ప్లేట్ ఇసిరేసి అన్ని వెళ్ళిపోయింది, కానీ అట్లాంటి సైకో ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇవ్వలేదు. నటరాజ్ మాస్టర్ ప్రతి ఒక్క దాంట్లో అన్యాయం చేస్తానే ఉన్నాడు. నిన్న కూడా తేజు మీద గ్రడ్జ్ ఉంది కాబట్టి తేజుని నామినేట్ చేస్తున్నాడు. హర్యానా కూడా తేజు మీద ఎక్కిచ్చేది, అశుని నామినేట్ చేసే, అది హౌస్ డెసిషన్ అన్నప్పుడు హౌస్ డెసిషన్ కి ఇవ్వాలి. బట్ నటరాజ్ మాస్టర్ తన ఓన్ గ్రడ్జ్ పెట్టుకుని తేజుకి నామినేషన్ ఇవ్వడం ఇస్ నాట్ ఎ రైట్ థింగ్. అండ్ సెకండ్ టైం కూడా బిందుకి నామినేషన్ ఇవ్వడం, హౌస్ మొత్తం ఒప్పుకున్నా కూడా బిందు అన్ని చెప్పులు తడిపింది, అన్ని చెప్పులు పోగొట్టుకునింది అనేసి ఒక పాయింట్ మైండ్ లో పెట్టుకుని బిందు కాకుండా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా కన్సిడరేషన్ ఇచ్చుంటే బాగుండేది. తన చెప్పులు ఇచ్చేసింది కూడా వేస్ట్ అయిపోయింది లాస్ట్ కి. సో నటరాజ్ మాస్టర్ బేసిక్ గా నిన్న తన ఓన్ బెనిఫిట్ కోసం నటరాజ్ మాస్టర్ కూడా చాలా అన్యాయం చేస్తున్నాడు. దట్స్ కాల్డ్ పార్షియాలిటీ. బిందుని తేజుని కావాలనే నామినేట్ చేస్తున్నాడు. ఆ పాయింట్ కూడా బిందు తీసింది, ఆ సంచాలక్ నటరాజ్ మాస్టర్ కాబట్టి మాకు అన్యాయం చేస్తున్నాడు అనేసి. అప్పుడు కూడా వీళ్ళ అశు వాళ్ళు వావ్ సూపర్ అనేసి, వాళ్ళ సైడ్ కరెక్ట్ పాయింట్స్ ఉందంటే వీళ్ళు వావ్ సూపర్ అని వెటకారంగా చేసి వాళ్ళ సైడ్ పాయింట్స్ అంతా వీక్ చేసేదానికి ట్రై చేస్తూ ఉన్నారు. దట్స్ దేర్ స్ట్రాటజీ. ఓకే, ఆ తర్వాత పార్షల్ బిహేవియర్ అని చెప్పేసి స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదంతా అయిపోయింది. బిందుకు వచ్చి అక్కడ లైవ్ లో మనకి అరగంట తర్వాత బిందు మైక్ ఇసిరేసిపోయింది అనేసి అనిపించింది. బట్ అప్పటికే 3.5-4 hours బిందు మీద కంటిన్యూస్ గా నిందలు పడతానే ఉన్నాయి. షీ స్టూడ్ సో స్ట్రాంగ్. బట్ ఒక్కసారికి తను కొంచెం డౌన్ అయిపోయి, తను లో అయిపోయి పోయేటప్పుడు దట్స్ కాల్డ్ రూట్ బిహేవియర్ అంటే దిస్ ఇస్ రూట్ బిహేవియర్ అని చెప్పేసి మైక్ ఇసిరేసేసి వెళ్ళిపోయింది. సో అది వెళ్ళిపోయిన దానికి కూడా ఒక సూపర్ రీజన్ చెప్పింది అనమాట. ఏమని చెప్పిందిరా అంటే, అజయ్కి అఖిల్ వచ్చి జ్యూస్ ఇస్తే తన క్యాప్టెన్ అవ్వకూడదని నేను అజయ్ కోసం స్టాండ్ తీసుకున్నాను, నేను అజయ్ కోసం పాయింట్స్ చెప్పున్నాను. బట్ ఇప్పుడు చూడు బోన్లో అజయ్ ఏం మాట్లాడినాడు అని చెప్పేసి. అజయ్ మాట్లాడినాడు కదా పార్షియాలిటీ గురించి, నేను శివ ఉండేటప్పుడు నువ్వు శివాకి ఇస్తా అన్నావు, యు ఆర్ పార్షియల్ అని చెప్పేసి ఆ పాయింట్ వేస్తున్నాడు కదా. దట్స్ నాట్ ఎ వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్లీ. ఆ పాయింట్ చెప్పిన తర్వాత వీళ్ళ దగ్గర కనీసం ఒక ఆర్గ్యుమెంట్ కి వినడానికి కూడా లేకుండా అశు వాళ్ళ గ్యాంగ్ అందరూ ఏ అనేసి క్లాప్స్ కొట్టినారు. వాళ్ళ పాయింట్ ని గ్రేట్ అని చెప్పించుకునేదానికి, వీళ్ళ పాయింట్ వీక్ చేసేదానికి. సో ఆ పాయింట్ తర్వాత బిందు వెళ్ళిపోయింది. దట్స్ రియల్లీ వెరీ గుడ్ సైడ్. అంటే బిందు సైడ్ ఒక మంచి పాయింట్ అది, బట్ అది నెగ్గట్లేదు. బిందు వాళ్ళు మంచి పాయింట్స్ ఉన్నా కూడా నెగ్గట్లేదు. అఖిల్ వాళ్ళు తుప్పాస్ పాయింట్స్ ఉన్నా కూడా వాళ్ళ వాయిస్ వల్ల, వాళ్ళ ఓవర్ ల్యాపింగ్ వల్ల, వాళ్ళ వేషాల వల్ల వాళ్ళ పాయింట్స్ హై అయిపోతాను అనమాట. బిందు అనింది అదే, బిందు చెప్పింది కరెక్టే కదా. అఖిల్ వచ్చి అజయ్ కెప్టెన్ అవ్వకూడదని ఇచ్చింది, బట్ బిందు స్టూడ్ ఫర్ అజయ్. బట్ అజయ్ వచ్చి బిందు మీద రివర్స్ అయ్యే లోపల షీ కుడెంట్ టేక్ దట్. అప్పటికే 3.5 hours అయింది, 4 hours అయింది. అప్పటి వరకు మొత్తం తాంగతా ఉండింది. ఇంకా అక్కడికి షీ లాస్ట్ ఆల్ ద పేషెన్స్ అండ్ షీ లెఫ్ట్. పోయి ఒక 2 నిమిషాలు వచ్చేసి మళ్ళీ వచ్చి బోన్లో నిలబడింది. సో అక్కడికి 3rd bell 4th bell రింగ్ అయిపోయింది. అక్కడికి టాస్క్ ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత అశు యాజ్ యూజువల్ యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ స్టార్ట్ చేసింది కాబట్టి హర్యానాతో పోయి చెప్తానేదంట, ఈ మైక్ మనం మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి ఎంత కష్టపడి ఎంత వెయిట్ చేస్తున్నామో వాళ్ళు మనకి అప్డేట్ ఇచ్చేంత వరకు. బట్ ఇక్కడ మైక్ ఎంత ఇంపార్టెంట్. బిందు చూడు మైక్ అట్లా ఇసిరేసి వెళ్ళిపోయింది, నాకు చాలా బాధగా ఉండింది అంట.
ఎవరో మైక్ వేసుకొని పోయి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఎమోషన్స్ ఏం అవసరం లేదు. అదే 4 గంటలు అశ్విన్ కానీ బోన్లో నిలబెట్టుంటే ఏడ్చుకుంటా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే ఏడ్చుకుంటా ఉంది. నువ్వు ఆడా మగ అనేసి ఏదో ఊరికే కామెడీ చేస్తే అఖిల్ దానికి ఏడ్చుకుంటా ఉంది. 4 గంటలు అశ్విన్ అట్లా బోన్లో నిలబెట్టేసి అందరు నిందలేస్తానుంటే అప్పటికి వెళ్ళిపోయి ఉంటుంది. మిత్ర ఎట్లా ఏడ్చింది నామినేషన్ చేసిన దానికి. బట్ బిందు స్టూడ్ స్ట్రాంగ్. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ బిందు ఫర్ దట్. తన గురించి వచ్చి యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు చేసేదే మళ్ళీ చేసింది. దాని తర్వాత మిత్ర వచ్చి మళ్ళీ డబల్ డ్రామా స్టార్ట్ చేసింది. వరే ఆ గ్రూప్ లో ఉండి బిందు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. హర్యానా కూడా మంచి పాయింట్ తీసుకొని స్టాండ్ తీసుకుని ప్లేట్ ఇసిరేసింది ఎమోషన్ అని చెప్పేసి. దట్స్ ఎ వెరీ థింగ్ అబౌట్ హర్యానా అండ్ మిత్ర. బట్ మిత్ర వచ్చి ఆ తర్వాత నేను ఆమె పక్కనే పడుకుంటా, ఆమె ఎప్పుడెవరి గురించి ఏమేమి మాట్లాడుతుందో ఏమేమి చేస్తుందో నాకు తెలుసు. నేను వచ్చి మీ టీంలో ఉండాల్సింది. మీ టీంలో ఉంటే నేను మీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటా, మీ వాళ్ళ సైడే సపోర్ట్ ఉంది అని చెప్పేసి అశు వాళ్ళందరితో డబల్ డ్రామా ఆడుతూ ఉంది. ఈ మిత్ర నిజంగా డబల్ డ్రామా డబల్ గేములు అసలు తిక్కగా మాట్లాడుతూ ఉంది. మెంటల్ ఎక్కిచ్చేస్తుంది అబ్బా మిత్ర. ఫస్ట్ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతే కొంచెం ట్రాష్ ఈ క్యాషే వాట్ యూ కాల్ ఇట్ స్క్రాప్ కొంచెం క్లియర్ అవుతుంది హౌస్ లో అనేసి అనిపిస్తా ఉంది. దాని తర్వాత బిందు అసలు నాకు నచ్చదు. ఎన్ని కెమెరాస్ ముందైనా చెప్తాను బిందు నాకు నచ్చదు ఉంటుంది. మళ్ళీ బిందు దగ్గర ఐ లవ్ యూ ఉంటుంది. ఈ రోజు ముమైత్ ఎంటర్ అయినప్పుడు మాత్రం నేను 24/7 స్ట్రీమింగ్ చూస్తున్నా. ముమైత్ కి మిత్రాకి ఇంత ఫ్రెండ్షిప్ ఉందా అనేసి నాకు అనిపిస్తుంది. మిత్రా పై ముమైత్ ని పట్టుకుని ఏడ్చుకుంటా ఐ లవ్ యూ అంటానే ఉంది. ఏమి వీళ్ళిద్దరికి ఎంత ఫ్రెండ్షిప్ ఉందా అనేసి అనుకున్నా. బట్ మొత్తం డావ్ అనేసి అర్థమైపోయింది. ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తా ఉంటుంది మిత్ర. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకునే దానికి అనేసి అనిపిస్తుంది. దాని తర్వాత అంతే ఈ రోజు వరకు జరిగిందంతే. సో నాకు అన్నీ తెలిసి ఆమె ఏం చేస్తుందని చెప్పేసి లాస్ట్కి మిత్ర ఒక డబుల్ గేమ్ ఆడేసి మళ్ళీ అశ్వ టీంతో కలవాలని చూసింది. ఇది 26 minutes ఉంది కాబట్టి ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బి ఫాస్ట్ యూ కెన్ యాక్చువల్లీ పుట్ ఇట్ ఇన్ 1.5x అండ్ మొత్తం చూడొచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ what all points I said, you can actually like the video and subscribe to my channel. ఒకవేళ మీకు నా పాయింట్స్ కి ఏదైనా కాంట్రాస్ట్ పాయింట్స్ ఉంటే యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో నేను దాన్ని లైవ్ లో కానీ లేకపోతే ఎల్లుండి రివ్యూలో కానీ చెప్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఈ రోజు రాత్రి లైవ్ వస్తానో నాకు తెలియదు. బట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. మీకే వస్తుంది. మళ్ళీ ఎప్పుడు తిరిగి కలుస్తామో నాకు తెలియదు. అంతకు సైన్ దిస్ యోగి త్రోల్ సెయింగ్ ఆఫ్ అదర్ బర్త్డే.